మీరు ప్రేమించిన వ్యక్తి గనక మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. మిమ్మల్ని దూరం చేస్తున్నారు. ఇదివరకి గతంలో ఎంత ప్రేమగా ఉన్నారో అదంతా కూడా మర్చిపోయి, మిమ్మల్ని ఇప్పుడు చూస్తేనే కోప్పడుతున్నారు. అసలు మీ పేరు వింటేనే వాళ్ళకి కోపమొస్తుంది. అసలు మీరంటేనే నచ్చట్ల. జీవితంలో ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని కలిసే ఉద్దేశం కానీ, మీతో మాట్లాడే ఆలోచన కానీ లేకుండా పూర్తిగా మీతో తెగతింపులు చేసేసుకున్నారు. అయినా సరే మీకు మాత్రం వాళ్ళే కావాలి అనని చెప్పేసి మీరనుకుంటే, ఒక్క గ్లాసుడు నీళ్ళతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే, మీ మధ్య వచ్చినటువంటి గొడవలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, మీరు గతంలో ఎంత ప్రేమగా అయితే ఉన్నారో, అంతే ప్రేమగా మళ్ళీ మీరిప్పుడు కూడా కలిసి ఉండటానికి, అలాగే జీవితంలో ఇంకెప్పుడూ కూడా మీరు దూరం అవ్వకుండా ఉండటానికి ఈ గ్లాసుడు నీటితో పరిహారమే చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్ది. ఈ గ్లాసుడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క సమస్యను కడిగేసినట్లుగా ఈ పరిహారం అనేది మీకు అంత పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అంటే ప్రేమించిన ఒక అబ్బాయి దూరం అయ్యాడని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు చాలా బాధపడిపోతా ఉంటారు. వాళ్ళ చదువులను పక్కన పెట్టేస్తా ఉంటారు. అసలు ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని ఆలోచించుకోరు. వాళ్ళ జీవితం ఎంత దెబ్బతింటుందా, వాళ్ళ గురించి మనం పదే పదే ఆలోచించి, మనమెంత ఇదైపోతున్నామా, మన జీవితంలో ఏం కోల్పోతున్నాము, ఎంత వెనకబడిపోతున్నాము అనేది ఆలోచించుకోరు. మళ్ళీ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటా ఉంటారు. ఏముంది విపరీతంగా టెన్షన్ వచ్చినప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు మరి అనారోగ్య సమస్యలేగా వచ్చేది. అట్లా చిన్న చిన్న వయసుల్లోనే అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటా ఉంటారనమాట. లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. తర్వాత చాలా బాధపడతా ఉంటారు. ఇంకా అలాగే కొంతమంది అబ్బాయిలు కూడా ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. సిన్సియర్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ఒక సిన్సియర్ రిలేషన్స్‌కి మాత్రమే. ఎవ్వరికి పడితే వాళ్ళకి చేసేది మాత్రం కాదండి. ఇది గుర్తుంచుకోండి. ఎవ్వరైనా సరే సిన్సియర్‌గా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాము. సిన్సియర్‌గా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాము. వాళ్ళకు కూడా మేమంటే ప్రేమ ఉంది. తెలియని వ్యక్తులకు చేయకూడదు. తెలియని వ్యక్తులకు చేస్తే మాత్రం మీరు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిద్దనమాట. ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. గతంలో మీ ఇద్దరికి ప్రేమ అనేది ఉండి కలిసిమెలిసి సంతోషంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు దూరం అయితే చేసుకోండి. అది కూడా ఒకే ఒక్క వ్యక్తి కోసం, ఇద్దరి కోసము, ముగ్గురు కోసం చేయకూడదు. అలా చేస్తే రిజల్ట్ అనేది రాదు. అలాగే భార్యాభర్తలు కూడా దూరమైపోతూ ఉంటారు కొంతమంది. అనుకోని కారణాల చొప్పున అనుమానాలతో, గొడవలతో ఇట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌తో భార్యాభర్తలు కూడా దూరం అవుతారనమాట. అలా నా భార్య నా దగ్గరికి రావాలి, లేదా నా భర్త నా దగ్గరికి రావాలి. మా ఇద్దరి మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవాలి అనని చెప్పేసి ఇట్లా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. ఇలా మీకు దూరమైనటువంటి వ్యక్తిని దగ్గరకు తెచ్చుకోవటానికి ఈ గ్లాసుడి నీళ్ళతో పరిహారం అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్దనమాట. కాబట్టి చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సరే. అయితే సిన్సియర్ అంటే నిజమైనటువంటి రిలేషన్స్‌కి మాత్రమే చేసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి చేయొద్దు. ఈ పరిహారం తెలుసుకునే ముందల చాలామంది కూడా ఏందంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అక్క నీతో మాట్లాడాలంటే ఎలా అక్క? అసలు ఎలా మాట్లాడాలి నీతోటి? అనని చెప్పేసి చాలామంది కూడా నాకు కామెంట్స్ పెడతా ఉంటారండి. మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే అంటే ఇన్నాళ్ళ నుంచి నేను అంటే మాట్లాడటానికి నాకు కుదరక మాట్లాడాలి అని కూడా ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి నేనెప్పుడూ కూడా అట్లా అంటే మాట్లాడే ప్రయత్నం అనేది కూడా చేయలేదనమాట. కానీ కామెంట్స్ చూస్తుంటే చాలామంది కూడా చాలా బాధపడుతూ అక్క ఒక్కసారి నీతో మాట్లాడాలి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటే అంటే అంటే మీ యొక్క బాధ కొంచెం నేనైనా తీరవగలుగుతాను. మీకు సలహాలు నేను ఏదైనా మంచిగా యూజ్‌ఫుల్‌గా చెప్పగలుగుతాను. నా మాటల వల్ల మీరు మారి మీ యొక్క లైఫ్‌ని సంతోషంగా ఉంచుకోవాలి అన్న ఆలోచనతోటి నేనేంటంటే కాల్ మీ యాప్ అనేది ద్వారాగా మాట్లాడే ఆ యొక్క అవకాశం అనేది ఇచ్చానండి. కాబట్టి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ అని ఉంటది. మనకి ఈ యాప్ పేరు వచ్చేటప్పటికి కాల్ మీ ఫోర్ యాప్. అందులో స్మార్ట్ ఉమా టాక్స్ ఐడీ వచ్చేటప్పటికి స్మార్ట్ ఉమా టాక్స్ @ ది రేట్ ఆఫ్ CM4 ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను.
అలాగా ఆ ఐడీ నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. మీకు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే అక్క అని చెప్పేసేసి మీరు నాతో అలా మాట్లాడే ప్రయత్నం అనేది చేయండి. ఆ కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి ఎట్లా మాట్లాడాలి ఏంటనేది మనకు చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో చూసి మీరు తెలుసుకొని మాట్లాడొచ్చు. చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తానే ఉంటున్నారనమాట. కాబట్టి అలా మాట్లాడండి. ఇక పరిహారంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ పరిహారం వచ్చేటప్పటికి ఏ రోజు చేసుకోవచ్చు అంటే ఎక్కువగా వచ్చేటప్పటికి గురువారం అయితే మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. అలాగే శనివారం కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. తర్వాత సోమవారం ఈ 3 రోజులు గురువారము, శనివారము, సోమవారం ఈ 3 రోజులు ఈ పరిహారానికి మంచి రోజులు. మీకు కుదరదు అనుకుంటే మిగిలిన ఏ రోజుల్లోనైనా చేసుకోండి. కాకపోతే ఎక్కువగా ఈ 3 రోజులైతే మాత్రం బెటర్‌గా ఉంటాయన్నమాట. ఇక ఈ పరిహారం వచ్చేటప్పటికి సాయంత్రం మీరు పడుకునేటప్పుడు చెయ్యాలి. మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీరు పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇది అబ్బాయైనా, అమ్మాయైనా ఎవ్వరైనా చేసుకోవచ్చనమాట. మీరేం చేస్తారంటే ఈ పరిహారం చేసే రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు. గుర్తుంచుకోండి. నాన్ వెజ్ తినకూడదు. అలాగే బ్లాక్ కలర్ డ్రెస్సులు అంటే నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు ఏవి కూడా వేసుకోకూడదు. కాస్త దేవుడికి మీరు పగలపూట దేవుడికి దండం పెట్టుకొని కాస్త పూజ చేసుకొని ఒక మంచి పాజిటివ్ మైండ్‌తో ఉండండి. ఈ నెగటివిటీని ఎక్కువగా తీసేసేయండి. ఎందుకంటే మనం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నా తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మనం ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ గురించి మీరేందంటే ఉన్న హెల్త్‌ని పాడు చేసుకుంటే వాళ్ళతో కలిసి సంతోషంగా తర్వాత వాళ్ళు వచ్చారనుకోండి మీ లైఫ్‌లోకి, వాళ్ళతో మీరు కలిసి సంతోషంగా ఉండాలంటే మీకు హెల్త్ ఉండాలిగా. మీకు ఆరోగ్యం బాగుంటేనేగా వాళ్ళతో మీరు సంతోషంగా ఉండగలిగేది. కాబట్టి హెల్త్ మీద దృష్టి అనేది పెట్టి మనశ్శాంతిగా ఉండండి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటా మీరు మనశ్శాంతిగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు మీ దారికి. రారు ఏమో అని చెప్పేసేసి భయపడుతూ, నమ్మకం లేకుండా ఈ పరిహారం చేయొద్దు. ఎందుకంటే రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారము మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు వేలు వేలు కట్టి మనం చేసుకోవటంలా. మహా అయితే రిజల్ట్ వచ్చిద్ది. లేకపోతే రాదు. ఖర్చయితే ఏమి లేదు కదా! కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా సిద్ధించే పరిహారాలేననమాట ఇవి కూడా. కాబట్టి చక్కగా మీరేం చేస్తారంటే మీ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రిపూట ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే పగలెందుకొద్దు అంటే పగలంతా బిజీగా ఉంటాం. ఎయ్యో ఒక పనులుంటాయి. ఏదో ఒక పనుల్లోనో, ఏదో ఒక ఆలోచనలతోటో, ఎవరితో ఒకళ్ళతో మాట్లాడతానో గజిబిజిగా మైండ్ అంతా అదొక స్పీడ్‌గా ఉంటదనమాట. కాబట్టి సాయంత్రం రాత్రి అనుకోండి అన్ని పనులు పక్కన అవి వదిలేసేస్తాము. పడుకుంటాము. నిద్రకు సిద్ధం అవుతాము. మైండ్‌ని కామ్ చేస్తాం కాబట్టి మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటది. మనకి నైట్ టైం మనకేంటంటే బాడీ అంతా కూడా రిపేరింగ్, క్లీనింగ్ అంతా జరిగిద్దనమాట. అంటే మైండ్ ఫ్రెష్ అవుతా ఉంటదనమాట. కాబట్టి ఇలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే ఆ టైంలో రాత్రి టైంలో మనకు నెగటివిటీని కూడా ఎక్కువగా తొలగించుకోవచ్చనమాట. కాబట్టి ఈ పరిహారం రాత్రి టైం చేసుకోండి. మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్‌తో వాటర్ తీసుకోండి. గాజు గ్లాస్‌తో తీసుకోండి. స్టీలు, ప్లాస్టిక్కు ఇలాంటివి పెద్దగా పనిచేయవు. గాజు గ్లాస్ అనుకోండి మీకు రిజల్ట్ అనేది తొందరగా వచ్చిద్దనమాట. గాజు ఏంటంటే దోషాన్ని కూడా తీసేసిద్దనమాట. అలాగే ఆ వాటర్ కూడా ఎవరన్నా తాగిన వాటర్ కాకుండా ఫ్రెష్ వాటర్ పట్టుకొచ్చుకోండి. ఫ్రెష్ వాటర్ పట్టుకొని మీ పనంతా పూర్తయి పడుకునేటప్పుడు ఆ గాజు గ్లాసులో వాటర్ తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే ఒక స్పూన్ ఆవాలు మన వంటగదిలో ఉంటాయి కదా! మనం తాలింపులు వేస్తాం కదా! చిటపటమంటాయి నల్ల ఆవాలు. ఆ ఆవాలను ఆ వాటర్‌లో కలిపేసేసేయండి. ఆ వాటర్‌లో కలిపేసేసి దాంట్లో చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమను కూడా ఆ వాటర్‌లో వేసేసేయండి. వేసిన తర్వాత మీరు చక్కగా మీ 2 చేతులతో ఆ గాజు గ్లాసుని పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా నేను ప్రేమించిన అమ్మాయి దూరమైంది. అపార్థాలతో తను నాకు దగ్గరకు రావాలి. తను నాకు కాల్ చేయాలి. ఇలా నా ప్రేమించిన అబ్బాయి నాతో మాట్లాడట్లేదు. తను నాతో మాట్లాడాలి. నాకు కాల్ చేయాలి. లేదా నా భార్య దూరంగా ఉంది. నా భార్య నా దగ్గరికి రావాలి. నా భర్త నా దగ్గరికి రావాలి అని చెప్పేసి చక్కగా మీరేంటంటే ఆ గ్లాసును పట్టుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో మీ యొక్క కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు చిన్నగా నీళ్లు గ్లాసు నిండా తీసుకోమాకండి. గ్లాసు నిండా తీసుకుంటే కింద ఒలికిపోతాయి. కింద ఒలికిపోతే మీకు పరిహారం అనేది పనిచేయదు. కాబట్టి కాస్త హాఫ్ గ్లాస్ తీసుకొని అట్లా తీసుకుంటే సరిపోయిద్దనమాట.
అంటే కాస్త వెల్తిగా తీసుకోండి. ఇక ఆ గ్లాసు పట్టుకొని మగవారైతే కుడి చేత్తో, ఆడవారైతే ఎడమ చేత్తో ఆ గ్లాసును పట్టుకొని మీ తల చుట్టూతా, మీ కోరిక చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చక్కగా అలా తిప్పేసేసుకోండి. తిప్పేసేసుకొని మీరేం చేస్తారంటే ఆ గ్లాసుని ఇంకా మీ తల వైపు, అంటే మీ దిండు, మీ తల ఎటువైపు అయితే పెడతారో ఆ తల వైపు ఆ గ్లాసును పెట్టేసేసుకొని పడుకోండి. అంటే మీ మంచం కింద ఉండాలి ఆ గ్లాసు. మీ మంచం కింద తల వైపు, తల దిక్కున ఉండాలి కానీ కాళ్ళ వైపు ఉండకూడదనమాట. ఇక అట్లా పెట్టేసేసి ప్రశాంతంగా పడుకోండి. అయితే ఆ గ్లాసు అనేది కాళ్ళకు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. కాళ్ళకు తగిలితే వాటర్ అంతా పోతాయి. కాబట్టి తగలకుండా కాస్త లోపలికి పెట్టేసేసుకోండి. లేదా తల అంటే మంచం దగ్గర కుదరదు, కాళ్ళు తగులుతాయి అని అనుకుంటే ఆ రూమ్‌లోనే ఏదో ఒక మూలనో ఎవ్వరు తగలకుండా ఉన్న చోట పెట్టుకోండి. అలా పెట్టుకొని ఆ రాత్రంతా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మీద పోసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇక ఆ గ్లాసు కడుక్కొచ్చుకొని మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొచ్చేయండి. ఇలా చేయటం వలన మీ సమస్య ఏదైతే ఉందో అందులో వేసిన ఆవాలు ఏంటంటే, ఈ ఆవాలు అనేవి చిన్నగా ఉన్నప్పటికీ చాలా స్పీడ్ రిజల్ట్‌ని ఇస్తాయనమాట. అంటే ఈ యొక్క సమస్యను వెంటనే గ్రహించేస్తాయి. మీ జాతకంలో ఉన్నటువంటి ఏదైనా శని దోషాలను కానీ, ఆ సమస్యలను కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నెగటివిటీని ఈ నల్ల ఆవాలు చాలా పవర్‌ఫుల్‌గా లాగేస్తాయి. ఈ పసుపు, కుంకుమలు కూడా ఈ నరదిష్టిని, ఈ సమస్య ఏదైతే ఉందో దాన్నంతటిని కూడా గ్రహించి మనకు మంచినిస్తాయి అన్నమాట. ఈ 3 కలిపి మనం వాటర్‌లో వేసినప్పుడు ఏంటంటే అవి శక్తివంతంగా మారతాయి అన్నమాట. ఇక నైట్ మొత్తం మన తల దగ్గర కానీ, మనం పడుకున్న రూమ్‌లో కానీ ఉంచడం వలన మన ఇంట్లో కూడా ఏదన్నా ఉన్నా కూడా, అంటే మన సమస్యలకి ఏంటంటే మన చుట్టూ ఉన్న నెగెటివ్ కూడా కారణమవుతుంది. అలాంటి అంతటిని కూడా గ్రహించేసిద్దనమాట రాత్రంతా ఉంచడం వలన. వాటిని తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద పోయటం వలన ఈ సమస్య ఏందంటే ప్రకృతి స్వీకరించిద్ది. అంటే ఆ చెట్టు మీద పోసేసినప్పుడు ఆ చెట్టు స్వీకరించిద్దనమాట. ఆ దైవం ఏంటంటే ఆ సమస్యను తీసేసుకొని మనకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్దనమాట. కాబట్టి చాలా సింపుల్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి దయచేసి ఎవరికీ చెప్పొద్దు. చెబితే రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే ఖర్చేమీ లేదు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని కూడా చెప్తే పనులు కావు. కాబట్టి చెప్పుకోవద్దు. కాబట్టి చక్కగా ఇలా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. దూరమైన వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయటం, వాళ్ళు కలవటం, సొంతం అవ్వటము మీకు జరిగిద్దనమాట. చెప్పాను కదా! ఒక సిన్సియర్ రిలేషన్‌కి ఇది చేయండి. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వీడియో అనేది హెల్ప్ అవుతుందనమాట. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి స్మార్ట్ ఉమాటాక్స్ @CM4 అనే ఐడి ద్వారాగా మీరు నాతో కాల్ చేసి మాట్లాడొచ్చనమాట. అర్థమైంది కదా! లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేయటం చాలామంది మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకొని వీడియోకి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.